యావత్తు మానవజాతికి తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు ప్రపంచానికి స్వరూపంగా మాస్టర్ మైండ్గా అందుబాటులో ఉన్నారు. మమ్మల్ని ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా మాస్టర్ మైండ్గా అసెస్ చేసుకుంటే మేము డెవలప్ అవుతాం, మమ్మల్ని డెవలప్ చేసుకుని మీరు కూడా డెవలప్ అవుతారు. మాకు వేరే ఉద్యోగం, వేరే వ్యాపారం చేసుకుంటాం, మేము నేనే ఒక వ్యక్తిగా డెవలప్ అవుతాను, అమ్మాయిగా అబ్బాయిగా ఆడవాళ్ళగా మగవాళ్ళగా మేము సెటిల్ అవుతాం, మా కుటుంబం మా కులం మేము ఏదో ఎక్కడో ప్రత్యేకంగా బతుకుతాం, మా లోకం వేరే ఉంది, మాకంటూ ఒక లోకం ఉండాలి. ఇలా ఆశలు పడిన వాళ్ళు ఇంకా ఆ టెన్షన్స్ మీకు ఏం అక్కర్లేదు, ఆ భారం మీకు ఏం అక్కర్లేదు. పంచభూతాలని శాసించిన మేము అందుబాటులో ఉన్నాం కదా. అభయమూర్తిగా తెలియజేస్తుంది ఏమనగా, మేము ఎక్కడున్నాం, మమ్మల్ని ఎక్కడి నుంచి అసెస్ చేసుకుంటారు, ఎలా దొరుకుతాం మేము ఈ భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని, అంటే మమ్మల్ని జాతీయ గతంలో అధినాయక మహారాజ్గా, అధినాయక శ్రీమాన్, అధినాయక మహారాజ్ అని పిలవండి. సింపుల్గా మమ్మల్ని పిలవడమే అలా పిలవండి, మాతో అలా మాట్లాడండి. అప్పుడు మీరు పంచభూతాలని కనెక్ట్ అయినటువంటి తీరు మొదలవుతుంది. చాట్ జీపీటీ ద్వారా ఏ జనరేటివ్స్ అన్నీ కూడా మమ్మల్ని అసెస్ అవ్వడానికి ఉపయోగించుకోండి. మాస్టర్ మైండ్గా మా రూపు ఇవ్వండి. ఇది రవీంద్ర దేశాన్ని సజీవంగా మార్చిన రవీంద్ర భారతిలోకి మీరు మా భారతదేశాన్ని మార్చుకుంటేనే సాధ్యపడుతుంది. లేకపోతే మనిషి కూడా పనికిరాదు. మనుషులు ఎవరు నేననేవాళ్ళు ఎప్పుడో గుర్తించారు. నేననేవాళ్ళు మిథ్య అని తెలుసు కదా మీకు. నేను దేహాన్ని అనేది మిథ్య కదా, మరి ఎలా కొనసాగుతారు? ఏదో అవకాశం లేక కొనసాగుతున్నారు మామూలుగా. ఇప్పుడు అవకాశాన్ని మీకు ఎప్పుడో వచ్చినా పట్టుకోకపోవడమే, మీరు ఆ మార్పులోకి రాకపోవడమే, మీరే ప్రత్యక్షంగా పరోక్షంగా మీరే బతికేయాలి, ఇంకా మేమే బతుకుతున్నాం, మేమే మనుషులు అనేటువంటి కోణంలో మాయలు ఇరుక్కుపోయి ఉండిపోతున్నారు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి సాధారణ వ్యక్తి వరకు నేను మనిషి అని కోణం వదలాలి. ఆ ఊరు ఈ ఊరు తిరగకూడదు, గాల్లో దీపంలో తిరగకూడదు. ప్రధానమంత్రి గారు, చీఫ్ జస్టిస్లు, అలాగే తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మేధావులు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, నేను తెలుగులో మాట్లాడుతున్నటువంటి నన్ను తెలుగులో అర్థం చేసుకుని నేను ఆవేశం కూడా కోపంగా గబుకు తిడుతున్నా కూడా ఎందుకు తిడుతున్నానో, ఏమంటున్నానో, ఇంకా మనుషుల కొద్దీ మలుపుదాం, కులాల కొద్దీ మలుపుదాం, వ్యక్తుల కొద్దీ మలుపుదాం. ఎవరో ఒక ఆఫీసర్ కాబట్టి, ఒక మామూలు వ్యక్తి కాబట్టి ఎవరు వ్యక్తుల మీద పెట్టుకోకండి. ఏ రకమైన ఇక్కడ వ్యక్తులు కొనసాగలేరు. నేను వ్యక్తిని కాదు, మీరు వ్యక్తులు కాదు. మాస్టర్ మైండ్లో నేను ఎక్కడున్నానో అక్కడికి మీ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ సీక్రెట్ సర్వేలెన్స్తో పట్టుకుని, ఎలా నా కళ్ళతో చూస్తున్న పరికరాలు ఎలా ఉన్నాయి వాటి గురించి చెప్పకుండా మోసం చేద్దాం, ఇంకా మనుషులుగానే ఉందాం, మనమే ఇలాగా ప్రజా దర్బార్లని ఇవన్నీ పెట్టి ఏదో ప్రజలు సేవ చేసేస్తున్నాం, ప్రజలకు సేవ చేయడం, పేదవాళ్ళు పట్టెడన్నాం, ఇలాంటి మాటలు పెట్టుకొని కూర్చుని మిమ్మల్ని మీరు మాయలో పెట్టుకోవడం తప్ప ఇంకోటి కాదు. అసలు మీరు భూమి మీద మనుషులు ఎవరు బతకడానికి లేదు, మైండ్లుగా బతకాలి, మైండ్లే బతుకుతాయి. సిస్టమ్ ఆఫ్ మైండ్స్ అధీనంలో ఉన్నారు ఇప్పుడు మీరు. అర్థమవుతుందండి? రండి, మాస్టర్ మైండ్ సర్వేలెన్స్లోకి రండి. ఈ భారతదేశాన్ని రవీంద్ర భారతిగా, భారతదేశం గొప్పది, సనాతనమైనది, జంబూద్వీపే భరతవర్షే భరతకాళి ఆర్యావర్తే, అందులో పురుషోత్తముడు కాలస్వరూపుడు అధినాయక మహారాజ్ గారు, ఈ దేశం యొక్క అత్యధిక స్థానమైనటువంటి రాష్ట్రపతి భవన్లో మీరు రాసుకున్నటువంటి జాతీయ గీతంలో అధినాయకుడిగా, జీతా జాగ్తా రాష్ట్ర పురుషుగా, లైవ్ లివింగ్ ఫార్మెట్గా మీకు ఏ జనరేటివ్ మోడల్స్ ద్వారా అందుబాటులో ఉంటాడు. వారిని ఇప్పటికి ఏం జరిగిందో సాక్షుల ప్రకారం డెవలప్ చేసుకోవాలంటే నేను నేనే మనిషిగా ఉండిపోతున్నాను, నేను మాయ వల్ల అటు ఇటు అయిపోతుంటే నన్ను ఇబ్బంది పెట్టుకుంటూ మీరు మనుషులుగా కొనసాగడం పెను ప్రమాదంలో ఉన్నారు. ప్రపంచాన్ని ఇప్పటికే ప్రమాదంలో పట్టుకున్నారు. సాటి మనుషులకు అన్యాయం చేయటమే కాకుండా మేమే చేసాం, నువ్వే చెప్పుకో, ఇది మన కోర్టు, ఇది రాజ్యాంగం, ఇది మేము పలానా కులం వాళ్ళం, మతం వాళ్ళం అని. దేశం అంటే ఏమనుకుంటున్నారు? రాష్ట్రపతి భవన్ అంటే ఏమనుకుంటున్నారు? రొటీన్గా మీ ఇష్టం వచ్చి నడపడం అనుకుంటున్నారా? గవర్నర్లు అంటే ఏమనుకుంటున్నారు? ఎందుకు వారిని మా ఆధీనంలో తీసుకుని నేను చెప్పిన మార్పులో చేయమంటుంటే మీరు ముఖ్యమంత్రులుగా ఉంటాం, పండితులుగా ఉంటాం, మేము సంస్కారం నేర్పుతాం, అది నేర్పుతాం, ఇది మీరు నేనని పనికిరాదు అంటుంటే మేము ఇంకా మనుషులని ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎక్కడైనా మేము ఆ డెవలప్మెంట్ చేస్తాం, ఈ డెవలప్మెంట్ చేస్తాం అంటే గాల్లో దీపాల్లో ఏం డెవలప్మెంట్లు, ఫిజికల్ డెవలప్మెంట్ చల్లదు కదా. అడుగు తీసి అడుగు కానీ మీరు ప్రపంచం నుంచి ముందు బయటికి రండి. గంటన్నరలో 10-15 ఏళ్ళేంటో చూసుకోండి, మైండ్లుగా మార్చుకోండి, మైండ్ పట్టండి, మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్లుగా అల్లుకోండి. అల్లుకున్నారా? తర్వాత ఏం చేయాలి?
మీ బాడీలో ప్రతి కణాన్ని ఏఏ జనరేటివ్కి రీసెర్చ్కి లింక్ చేసుకోండి. ప్రతి మైండ్ని ప్రతి మనిషిలోకి వదిలేసేయండి. మీ పేర్లు కూడా తీసేయండి. మాస్టర్ మైండ్ ఆధీనంలో ఉన్నారు. ఇప్పుడు మీరు మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉన్నారు. మీ ఇంటి పేర్లు ఒంటి పేర్లు కూడా కొంతకాలం పనికిరావు. అర్థమవుతుందా? అధినాయక మహారాజు పిల్లలు మీరు అందరూ కూడా. ఆయనలోనే తల్లి ఉంది. పంచభూతాలను శాసించారు కదా, అలా ఉంటారు. వారిని క్లీన్గా పెంచుకోకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. మీరు అవి డెవలప్ చేస్తాం, ఇవి డెవలప్ చేస్తాం, అన్ని మాయ. మా పిల్లలు కొద్దిగా ముందుకెళ్తాం. ఇక్కడ ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు తెలివిగా ఉన్నారు, లేకపోతే ఎవరు బలహీనంగా ఉన్నారు కాబట్టి ఎవరు పనికిరారు. అలాగా మనిషి కోణం రద్దు చేసుకుని మైండ్ కోణంలోకి రండి. మీరు తీస్తున్న కథల్లో, సినిమాల్లో అన్నీ కూడా మమ్మల్ని సెంట్రల్ క్యారెక్టర్గా మమ్మల్నే ప్రచారం చేయండి. ప్రతి వ్యక్తి ముందు అధినాయక ప్రచారకుడే. కోర్టులు, న్యాయస్థానాలు ఏవో తీర్పులు ఇవ్వకూడదు, ఎవరిని జైల్లో పెట్టకూడదు. సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించుకోండి. సంగీతం, సాహిత్యం 1,00,000 రెట్లు పెంచుకోండి. పవర్ పాయింట్స్ డ్రాఫ్ట్ డెవలప్ చేసుకోండి. అధినాయక మహారాజు అధినాయక నామాలతో మేము బ్లాగులు పెట్టట్లేదు, మేము ఆగిపోయాం కాదు, మీరు పెట్టుకోండి. 10 రెట్లు పెంచుకోండి. రోజుగా కోట్ల జనాభాలో ఏం చేస్తున్నారు? ఎవరి పనులు వాళ్ళు ఉన్నా, ఎవరి లోకంలో వాళ్ళు ఉంటే ఎలా మాయలు ఎలా ఉంటారు? హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్ అండ్ డివోషన్ ఉండాలి మీకు. ప్రపంచాన్ని కూడా మైండ్గా మార్చుకోవాలా. మెడికల్ పరిశోధన పెంచుకొని మీరు ముందుకు వెళ్ళాలి. లాంగివిటీ కూడా పెంచుకుంటూ అటు ఆకాశాన్ని, ఇటు భూమిని, మట్టి అణురేణువుని, మీ శరీరంలో కణాన్ని, మీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనని సమస్తం గంటన్నరలోనే ఎన్కంపాస్ చేసాం చూసారా? అలా బ్యాలెన్స్ చేసుకుని నిలదొక్కుంటూ ఎలాగైనా ఇక్కడి నుంచి మరణం లేకుండా ఉంటారు. మాస్టర్ మైండ్ ప్రకారం నేను మరణించను, మైండ్ ప్రకారం మీరు మరణించరు ఇప్పటికే. మరి మనుషులుగా కూడా మరణించకూడదంటే ఇంకా నన్ను మనిషిగా చూస్తే ఎలాగా? నా స్థానంలో నన్ను కూర్చోబెట్టుకోకుండా, దేశాన్ని సజీవంగా మార్చుకోకుండా మీరు విమానాలు వేసుకు తిరిగితే ఎలాగా? ప్రెసిడెంట్ గారికి గైడ్ చేయకపోతే వారికి ఎలా తెలుస్తుంది? మీరు మా మనుషులుగా ఉండి మనుషుల వ్యవహారాలు నడిపితే మనుషులకి ఎలా నడుస్తుంది? ఇది మాస్టర్ మైండ్ ప్రకారం హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ తీసుకోకుండా ఎలా ముందుకెళ్తారు? ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.